శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 4వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవిహి చరణావేవ నిపుణో. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత యొక్క పాదముల సామర్థ్యమును ఆచార్యులు వారు ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు. ఆచార్యుల వారి భావన: సకల లోకములకు దిక్కైన తల్లి, నీకంటే వేరైన దేవతలు తమ తమ చేతులతో అభయ వర ముద్రలను ధరించుచున్నారు. సర్వదేవతలకును ముఖ్యురాలవగు నీవు మాత్రము హస్తముల చేత వెల్లడింపబడిన అభయ ముద్రలను ధరించుదానవు కాదు కదా. అయితే నీ పాదములే భయము నుండి కాపాడుటకును కోరిన దానికంటేను అధికముగా ఇచ్చుటకును నైపుణ్యము కలవి. ఇతర దేవతలు చేతులతో అభయముద్రలు చూపుతుంటే భగవతి పాదపద్మములే భక్తులు కోరిన కోర్కెల కంటే ఎక్కువ కోర్కెలను ఇస్తున్నాయి. శ్లోక పద అర్థాలు. అంతరార్థం: అభయం భయరాహిత్యం భయాత్, త్రాణమితి యావత్, భయము నుండి కాపాడుట. వరహ, ఇష్టార్థము ఇచ్చుట, మొదటిది. రెండవది అభయ వరదము. ఒక హస్తము అభయము, మరొక హస్తము వరము. దైవత గణము, దేవతల గణము. ఇంద్రాదులు ఆదిత్యాదులు అగు గణదేవతలు. సర్వదేవతలకు అభయ వర ముద్ర ధారణము సామాన్యం. శ్రీమాత ఒక్కతే ఏకా ముఖ్య అభయ వర ముద్రలను చేతులతో అభినయించుట లేదు. శరణ్యే, శరణార్థే, భయాత్రాతుం, సంసారాత్ రక్షితు, సంసారం నుండి రక్షింతునని. వాంఛా సమధికం, ఫలం దాతుం, అపిచ, కామితార్థమున కంటే అధికముగా ఫలమును ఇచ్చుటకును. తవ, నీ యొక్క, చరణవు, పాదములు స్వయముగా వాంఛాధిక ఫలములు ఇచ్చుటకును, భయము నుండి రక్షించుటకును సమర్థములు అగుచుండగా, లోకములకెల్లా శరణ్యవైన నీ హస్తములు అభయముద్రలను ప్రదర్శించుటలేదు. సర్వసాధారణ దేవతల వలె ఆశ్రయించిన వారి కోర్కెలు అంతమాత్రమునే తీర్చే జగన్మాత కాదు. జగన్మాత పాదములే శరణమని నమ్మిన భక్తులను జగన్మాత సర్వ విధములా ఉద్ధరిస్తోంది. అన్ని మాతృమూర్తులు అన్ని అవయవాలతో బిడ్డలను పోషిస్తూ భయాన్ని పోగొడుతూ ఉంటారు. అందువలనే
మాతృదేవో భవ అని వేదం మొదట వాక్యం చెప్పింది. శ్రీమాత 4 హస్తముల యందు పాశ, అంకుశ, ఇక్షు బాణములు ఉన్నవి. ముద్రాభినయము లేదు. అభినయము లేని జగన్మాత పాదములు ఆశ్రయిస్తే సకల భోగములకు మోక్షమునకు కొదువయే లేదు. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏకా అని పదమును ప్రయోగించరు. ఇతర దేవతలకు కూడా శ్రీమాతే శరణ్యము. శ్రీమాత స్తుతి నిశ్చల సిద్ధిదాయిని. ఏకా అద్వితీయ రూప, సర్వదేవతా కారణభూత. నిపుణ అనే పదమునకు ప్రవీణో నిపుణ విఘ్న. శ్రీమాత నిపుణురాలు అనగా ఇతర దేవతలు చేతులతో ముద్రలను అభినయించుచున్నారే కానీ వారికి అభీష్టదాన సామర్థ్యము లేదు. శ్రీమాతయే అభీష్టదాత్రి. ఏపి బ్రహ్మదయో దేవా భవంతి వరదాయినః త్వం రూపం శక్తి మాసాద్య తే భవంతి వరప్రదాః. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు భయాపహ వాంఛితార్థప్రదాయిని వరద అని జగన్మాతను స్తుతించారు. భయాపహ శ్రీమాతను స్మరించు వారికి ఎట్టి భయము ఉండదు. బ్రహ్మ యొక్క ఆనందమును అనుభవించువాడు దేనికి భయపడడు. అరణ్యములందు, ఇతర స్థలములందు, జలమందు, భూమిపై వ్యాఘ్రాదుల ముందు, అటవీ మృగముల ముందు, చోరాది భయములతో వ్యాధులు వచ్చినప్పుడు, చోరాది భయములలో మరియు వ్యాధులు వచ్చినప్పుడు అన్ని భయాదుల యందు, అగ్ని భయాదుల యందు దేవి నామమును స్మరించాలి. వాంఛితార్థ ప్రదాయిని. వాంఛితార్థం ప్రదాతుం శీలమస్యాహ భగవతి. కోరిన కోర్కెలను ఇచ్చు స్వభావము కలది. వరద. ఉపాసకులైన బ్రహ్మ విష్ణులకు వరములు ఒసగునది. దేవి భాగవతం నందు వరములను కోరు దేవతల కోరికలు భగవతి సంపూర్ణంగా ఎక్కువగా తీర్చును. కాన భగవతి వరద అగుచున్నది. మహార్నవమి నందు సమాధి స్థితిలో భగవతిని ప్రార్థించిన భగవతి తప్పక అనుగ్రహించును. వందే వరణే ప్రోక్తస్తేన వరదా స్మృత. జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశ్చర్యన్మయీ అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ. శ్రీమాత్రే నమః.